ఒక అడవిలో చెట్టు మీద ఒక పావురం పిల్ల ఉండేది. దాని తల్లిదండ్రులు అది చిన్నగా ఉన్నప్పుడే చనిపోవటంతో పాపం అది అనాథైపోతుంది. ఆ చెట్టు మీద ఉన్న ఉడతే దానికి ఆహారం తెచ్చిపెడుతూ ఉండేది. ఒకసారి ఉడత 2 రోజులైనా చెట్టు దగ్గరికి రాకపోవటంతో పావురానికి చాలా ఆకలిగా ఉంటుంది. కానీ ఎక్కడికైనా వెళ్లి ఆహారం తిని వద్దామంటే దానికి ఎగరటం చేత కాదు. 3వ రోజు కూడా ఉడత రాకపోవటంతో పావురం ఆకలి బాధ తట్టుకోలేక ఎలాగైనా ఎగరాలని చిన్నగా చెట్టు దిగుతుంది. కానీ ఎగరాలంటే దానికి చాలా భయంగా అనిపిస్తుంది. అతి కష్టం మీద నేలకు దగ్గరగా ఎగురుకుంటూ అది చిన్నగా ఒక మామిడి చెట్టు దగ్గరకు చేరుకుంటుంది. అప్పుడు దానికి చెట్టు మీద ఒక నల్ల పావురం కనిపిస్తుంది. పావురమన్నా, నేను ఆహారం తిని 3 రోజులైంది. చాలా ఆకలిగా ఉంది. చెట్టు మీద ఉన్న మామిడి పండ్లలో ఒక పండును కోసుకోవా? దాంతో చెట్టు మీద ఉన్న నల్ల పావురానికి చిన్న పావురాన్ని చూస్తే జాలిగా అనిపిస్తుంది. తప్పకుండా కోసిస్తాను చిన్న, నీకెన్ని పండ్లు కావాలంటే అన్ని తిను అని ఒక పండును కోసి కిందకేస్తుంది నల్ల పావురం. పిల్ల పావురం పండు తిన్న తర్వాత, ఆకలితో ఇంత బాధపడకపోతే చెట్టు మీదకెక్కి నువ్వే పండు కోసుకుని తినొచ్చు కదా చిన్న. మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు పావురమన్నా, నాకేమో ఎగరటం రాదు. ఇన్ని రోజులు నేనుండే చెట్టు మీద ఉడతా నాకు ఆహారం తెచ్చిపెట్టేది. దానికేమైందో ఏంటో 3 రోజుల నుండి చెట్టు దగ్గరికి రావటం లేదు. అందుకే నాకు బాగా ఆకలేసి ధైర్యం చేసి చెట్టు దిగి ఇక్కడికి వచ్చాను. అలాగా, నువ్వేమీ బాధపడకు. నేను ప్రతిరోజు నీకు పండు తెంచిస్తాలే. నీలాగే నాకు కూడా ఎవరూ లేరు. నేను నల్లగా ఉన్నానని మా పావురాలన్నీ నన్ను దూరం పెట్టాయి. వాళ్ళెవరూ నన్ను వాళ్ళతో కలవనివ్వరు. ఇక నుండి మనిద్దరం స్నేహితులం, సరేనా అంటుంది నల్ల పావురం. పావురం పిల్లందుకు సంతోషంగా ఒప్పుకుంటుంది. అప్పటి నుండి నల్ల పావురం రోజు మామిడి చెట్టు దగ్గరికి వచ్చిపోతూ ఉండేది. ఒకరోజు ఉదయం నుండి ఎంతసేపైనా నల్ల పావురం రాకపోవటంతో పావురం పిల్ల దాన్ని వెతుక్కుంటూ వస్తుండగా ఒకచోట ఒక పిచ్చుక బాధపడుతూ ఉండటం దానికి కనిపిస్తుంది. అది పిచ్చుక దగ్గరికి వెళ్లి, ఎందుకు ఏడుస్తున్నావు పిచ్చుక? నాలాగే నీకు కూడా ఎవరూ లేరా? ఇన్ని రోజులు నా భర్త ఉండేవాడు చిన్న, కానీ నేను లావుగా ఉన్నానని నాకు పిల్లలు పుట్టడం లేదని వేరే పిచ్చుకను పెళ్లి చేసుకుని నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టాడు. అందుకే ఎటు వెళ్లాలో అర్థం కాక ఇక్కడ కూర్చొని బాధపడుతున్నాను. అయ్యో పాపం, అలాగా? నేను ఒక మామిడి చెట్టు కింద ఉంటున్నాను. నువ్వు కూడా వచ్చి నాతో పాటు అక్కడే ఉండొచ్చు కదా. నిన్ను చూస్తుంటే చాలా ముద్దుగా ఉన్నావు చిన్న, నీ మాటలు ఇంకా ముద్దుగా ఉన్నాయి. తప్పకుండా నీతో వస్తాను అంటుంది పిచ్చుక. తరువాత పిచ్చుక పావురం 2 మామిడి చెట్టు దగ్గరికి వస్తాయి. పావురం పిల్ల భయంగా నేలకు దగ్గరగా ఎగరటం చూసిన పిచ్చుక, ఏంటి చిన్న, అలా నేలకు దగ్గరగా ఎగురుతున్నావు? నీ రెక్కలకి ఏమైనా దెబ్బ తగిలిందా? లేదు పిచ్చుక, నాకు చిన్నప్పటి నుండి అమ్మలేదు కదా, అందుకే ఎగరటం నేర్పించలేదు. అయ్యో అలాగా? ఇప్పుడు నేనున్నాను కదా, ఎలా ఎగరాలో నీకు నేను నేర్పిస్తాను. 2 రోజుల్లో నువ్వు ఆకాశంలో ఎలా ఎగురుతావో చూడు. ముందు నువ్వు నా మీద కూర్చో, నేను ఎలా ఎగురుతున్నానో చూడు. తరువాత నువ్వు ఎలా ఎగరాలో నేను చెబుతాను అని పిచ్చుక పావురాన్ని తన పైన ఎక్కించుకుని అడవిలో చాలాసేపు ఎగురుతుంది. తరువాత రెక్కలు ఎలా ఆడించాలో, క్రింద పడకుండా ఉండాలంటే ఎలా జాగ్రత్తగా ఉండాలో చిన్న పావురానికి చెబుతుంది పిచ్చుక. దాంతో 2 రోజుల్లో స్వేచ్ఛగా గాల్లోకి ఎగురుతుంది పావురం పిల్ల. 3వ రోజు పావురం పిల్ల ఒక్కటే గాల్లో ఎగురుకుంటూ వెళ్తుండగా దానికి నల్ల పావురం ఎదురుపడుతుంది. అది చిన్న పావురాన్ని చూడగానే, ఏ చిన్న, నువ్వు ఆకాశంలో భలే ఎగురుతున్నావే, నీకు ఎగరటం రాదు కదా, మరెలా ఇది సాధ్యమైంది? చిన్న పావురం జరిగిన విషయం మొత్తం చెప్పి, ఆ పిచ్చుకే అమ్మలాగా నాకు ఎగరటం నేర్పించింది. నాకు ఆ పిచ్చుకను చూస్తుంటే మా అమ్మ ఉంటే ఇలాగే నన్ను చూసుకుంటేదేమో అనిపిస్తుంది. అవును, నువ్వు 2-3 రోజుల నుంచి కనిపించటం లేదేంటి? ఎక్కడికి వెళ్ళావు? అది తర్వాత చెప్తాలే, కానీ నీకు పండ్లు కోసిచ్చానే కానీ ఎగరటం నేర్పించాలన్న ఆలోచన నాకు రాలేదు. నువ్వు ఇంత సంతోషంగా ఉండటానికి కారణమైన ఆ పిచ్చుకను చూడాలని ఉంది. నన్ను తను ఉండే చోటుకు తీసుకువెళ్తావా? పావురం పిల్ల సరేనని చెప్పటంతో అవి 2 వస్తుండగా పిచ్చుక వాటికి ఎదురుపడుతుంది. ఈ పావురం అన్నా, నువ్వు రాకముందు నాకు రోజు పండ్లు కోసిచ్చి నా ఆకలి తీర్చేవాడు పిచ్చుక. చాలా మంచివాడు. కానీ నల్లగా ఉన్నాడని తనతో ఎవరూ స్నేహం చేయటం లేదు అని పావురం పిల్ల పిచ్చుక గురించి నల్ల పావురానికి చెబుతూ పిల్లలు లేరని దానిని తన భర్త వదిలేసిన సంగతి చెబుతుంది. తరువాత వాళ్ళు ముగ్గురు మంచి స్నేహితులవుతారు. ఒకరోజు చిన్న పావురం నల్ల పావురం పిచ్చుకలతో, మీరిద్దరూ చాలా మంచివాళ్ళు. నాకు మీలాంటి అమ్మా నాన్నలు ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. దయచేసి మీరిద్దరూ నాకు అమ్మా నాన్నలు అవుతారా అని అడుగుతుంది పావురం. పావురానికి పిచ్చుకకు ఒకరి మీద ఒకరికి మంచి అభిప్రాయం ఉండటంతో పాటు పిచ్చుక పిల్ల మీద ప్రేమ కూడా ఉండటంతో అందుకు సరేనని ఒప్పుకుంటారు. అప్పటి నుండి అనాథ పావురం పిల్లకు అమ్మా నాన్న దొరుకుతారు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.